ఏ హంగామా లేకుండా దావోస్కు వైఎస్ జగన్ వెళ్లారు. 1,26,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు. టెక్ మహీంద్రా 200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమైంది. అదానీ గ్రూప్ కు 60 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కు భూములు కేటాయించామన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 37,000 కోట్లతో గ్రీన్ కు ఒప్పందం చేసుకుని ఓర్వకల్లులో భూములు కేటాయించామన్నారు. ఉత్పత్తి ప్రారంభమైన ఈ ప్లాంట్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి ప్రశంసించారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వీటి వల్ల మెరుగయ్యాయన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే మాపై బురద చల్లడం మాని ప్రచారాలు కనిపెట్టుకోవడం కాకుండా వాస్తవం పెట్టుబడులు తెచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామా లేకుండా వెళ్ళాడు. 2022లో వెళ్ళాడు. వెళ్తే ఆయన ఏమి తెచ్చాడు అనేటువంటిది కూడా చెప్తాం. దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మీలాగా మేమేదో ఆలీబాబా ఎయిర్ బస్సు అని చెప్పి వదిలేయడంలే, మేము తెచ్చినవేందో కూడా చెప్తాం. ఇవన్నీ మేము చెప్పినటువంటి రాష్ట్రంలో ప్రారంభమైన ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. టెక్ మహేంద్ర CEO సిపి గుర్నాని దాదాపుగా 200 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అదానీ గ్రూప్ 60,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం. ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. 37,000 కోట్లతో గ్రీన్ కు ఒప్పందం చేసుకుని ఓరకల్లో భూములు కేటాయించాం. ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక్క జరిగిపోయాయి. పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు ఇది అని చెప్పి ప్రశంసించి వచ్చాడు. ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కు అని చెప్పారని. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. అదేవిధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి 28,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దాదాపుగా ఆ పనులు కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి అవకాశాలు కలిగాయి, లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి. కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం, ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తాపత్రయం ఉండకుండా మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం, తోలనాటం, దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల మీద, ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం ప్రాకులాడకండి. ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి. వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఏమేమి కనికట్టు విద్యలొద్దు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పరువు పాడు చేయకుండా హైదరాబాద్లో ఉండే కంపెనీకి దావోస్లో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి రాష్ట్ర పరువు తీయకుండా దయచేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మంచిది తప్ప అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ రోజు తిడుతున్నారు. రోజు మా మీద పత్రికలు రాస్తూ ఉన్నాయి, ఉన్ని లేని అన్నయ్య అని అన్నీ రాస్తూ ఉన్నాయి, సంబంధం లేనటువంటి వార్తలన్నీ రాస్తున్నాయి. మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈ రోజు రాయండి అంటే రాసేస్తున్నారు. అది వాస్తవం అవాస్తవం అనేటువంటిది చూసుకోకుండా. కాబట్టి ఇక్కడ బురద చల్లేటువంటి కార్యక్రమం ఉంటే మళ్ళీ ఫ్లైట్లో బకెట్ల బురద తీసుకెళ్లి ఆడతల్లి సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడో యూరోప్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి గంటలు వాళ్ళ కంఠశోష, వాళ్ళ పాప ఆవిడంతలతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకి తట్టుకోలేక. కాబట్టి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు దావోస్ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయండి. 2014-2019 మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టింది శూన్యం. కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలకి ఖర్చు పెట్టుకోకుండా, మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితవు చెప్తున్నాం. సార్, మీరు చెప్పిన టెక్ మహేంద్ర కానీ అదానీ కానీ ఇద్దరు ఇండియాలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా, అక్కడ దావోస్ కాదు నీకు అందుకనే పాప నీకు కొంచెం సబ్జెక్ట్ తక్కువ నీకు. ఇవన్నీ కంపెనీస్ అన్ని సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండరోళ్ళు, ఇండియాలో ఉండరోళ్ళు, బయట ఎన్ఆర్ఎస్ ఉంటారు. అర్థమైందా? ఎవడు ఎక్కడ ఉంటాడు కదా, ఆ కంపెనీ ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆదాని అనేటువంటి వాడికి మొన్న మీరే రాస్తే ఆయన అమెరికాలో చేసాడు, అది చేసాడు అని చెప్పారు. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారుస్తారు తప్ప ఇప్పుడు దావోస్కి అందరూ వెళ్తారు. పరిశ్రమ కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే ఆడ బెటరు. ఈ గలీజ్ పనులు అంటే ఇప్పుడేంది గల్ఫ్లు రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా బిల్డింగ్ నేను మన
ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తానా? కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు, ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు. ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసరం కాదు. ఆంధ్రాలో మేము గల్ఫ్ కోర్స్ పెడతాం. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి దావోస్కి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. అవసరం నేనే చెప్పా, ఎందుకని వెళ్ళలేకపోయారు? నేనే చెప్పా ఒకసారి వెళ్ళాడు, చూశాడు, ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసాడు. అందుకే నేను చెప్పా, మీరు 5 సార్లు ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బు తీసుకుని విలాసం ఖర్చు పెట్టడం కాదు, ఎన్నిసార్లు వెళ్ళామనేటువంటిది కాదు అవసరం, ఎంత తీసుకురాగలిగాం, ఎంత పెట్టుబడులు సఫలీకృతమయ్యాయి, మెటీరియలైజ్ అయ్యేది అనేది ఇంపార్టెంట్. అందుకని ముఖ్యమంత్రి గారే వెళ్ళాలా, చంద్రబాబు గారు లాగా ఆయన వెళ్ళి ఆయనే ఉండాలా, ఆయన వల్లనే ఒరిగిందనాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాడు కాదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వెళ్ళాలా, వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చెప్పాలా, దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలా, ఈ రాష్ట్రం ముందుండాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని గురించి పెట్టుబడులు రావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే కాదు కదా. ఈయనేందంటే ఎవడొచ్చినా రాకపోయినా, పెట్టుబడులు వచ్చినా రాకపోయినా నాకు ప్రచారం వస్తే చాలు అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వాడు. కాబట్టి ఇతను మాత్రం నువ్వు చెప్పిన ఆన్సర్లోనే సమాధానం ఉంది. సార్ ఇప్పుడు అయితే మీరు ఇన్ని పెట్టుబడులు తెచ్చారు కదా, ఈ పెట్టుబడులు తెచ్చినా మీరు చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారా గతంలో? చెప్పుకోవడానికి ఫెయిల్ కావడం కాదు, అది అనవసరమైనటువంటి ఆర్భాటం లేదని ముందే చెప్పాను నేను. మేము ఎప్పుడు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాం. ఇతను చేసేది రవ్వంతా, ప్రచారం కొండంతా. మాది చేసింది కొండంతా, ప్రచారం రవ్వంతా. ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేసాం. ప్రజలు రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్నాం. అది మా బాధ్యతగా భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్టీ దాన్ని బాధ్యతగా భావించింది. అంతే తప్ప ఈ డప్పు కొట్టుకుంటా మామూలుగా ఎన్డీటీఓ వాళ్ళకి 1 కోటి రూపాయలు, ఇంకొక సిఎన్బిసి ఛానల్కి ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ తోడే తీసుకెళ్లి విమానంలో వాళ్ళందరికీ ఖర్చులు పెట్టి వాళ్ళందరి దగ్గర రోజు వాళ్ళు ప్రమోట్ చేయడానికి అనేటువంటి ఆలోచన చేసి ఏముంది, ప్రజల సొత్తు చంద్రబాబు జల్సా చేయడమే.